అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్లు ఇచ్చి కాళ్ళు మొక్కించుకున్న రఘునాథరెడ్డి ఎక్కి ఎక్కి ఏడ్చిన కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. యూపీలో రియల్ బాహుబలి సీన్. ఓయ్ రాజేష్, యాడికి పోతున్నావు? మనశ్శాంతి కోసం ఉండడానికి మండలానికి పోయేటందుకు ఏమేం రెడీ చేసుకోవాలని అడుగుతున్నా. అత్త సొమ్మట అల్లుడు దానం చేసిండట. అంతటోని కూడా ఆగకుండా ఆయన సొమ్ము దానం చేసినట్టు ఆ అల్లుడు గొప్పలు చెప్పుకున్నాడట. సేమ్ అట్లనే ఉన్నది మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కథ కూడా. అరే చేసిందేం లేదు, కానీ మీదికంచి ఏం చేసిండో చూడుర్రి. చూసిన రానుల్లా ఎట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నాడో పల్లె రఘునాథరెడ్డి సారు. సరే వాళ్ళే కాళ్ళు మొక్కుతున్నారు అనుకుంటే వద్దు అని కూడా అనకుండా అట్లనే నిలబడి మొక్కుండ్రి అన్నట్టే చూస్తున్నాడు. మరి ఈయనేమన్నా దేవుడా లేకుంటే వీళ్ళకి ఏదన్నా సాయం చేసిండా? ఆయన ఇచ్చేది సర్కార్ పెన్షన్ అంటే జనం సొమ్ము జనానికి ఇచ్చి వీళ్ళు ఇంట్లో నుంచి తెచ్చేదో సాయం చేసినట్టు ఇట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నాడు. కాళ్ళు మొక్కేదానికి ఇవ్వాలని ఇష్టపడతారా? అయినా కూడా పాపం మల్లేడ పెన్షన్ కట్ చేస్తారేమో అని ఇష్టం లేకపోయినా మొక్కినట్టే అనిపిస్తున్నది. తెలిసిందే కదా, పుట్టపర్తి నియోజకవర్గానికి ఇలా కోడలు సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే అధికారాలన్నీ పల్లె రఘునాథరెడ్డియే. అందుకే ఇట్లా సర్కార్ ఇచ్చే పింఛన్ డబ్బుల్ని ఈయన వంచిందే కాకుండా ఇగో ఇట్లా కాళ్ళు మొక్కించుకున్నాడు. అయ్యా చంద్రబాబు, ఎవ్వరు కాళ్ళు మొక్కద్దు, ఎవరన్నా కాళ్ళు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కాలే అంటిరి కదా. మరి మీ పార్టీ లీడరు పల్లె సార్ను కూడా మళ్ళీ ఈ అవ్వల కాళ్ళు మొక్కుమని చెప్పుండ్రి బాబు. జగ్గారెడ్డి పేరు వినబడితే ఎవరికైనా ఏం యాదకొస్తదుల్లా? సారు మంచి మాస్ లీడర్, కుల్లగా ఉంటాడు. అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను అరుచుకుంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను కూడా మందలించినట్టు మాట్లాడతారు. ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటాడు, నవ్వించాలనే చూస్తాడు అని అందరూ అంటారు. అదే చెప్పుకుంటారు కూడా. అయితే ఈ రోజు మాత్రం జగ్గారెడ్డి సారు, అయ్యో జగ్గారెడ్డి సార్ ఏడుస్తున్నాడు, దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. కళ్ళ మీదికి మైకి పెట్టి కళ్ళ నీళ్లు పబ్లిక్ కనబడకుండా కవర్ చేస్తున్నాడు. అగో సారుకు దుఃఖం ఎక్కువైతుంది, తట్టుకోలేకపోతున్నాడు. కుర్చీలకెళ్ళి లేచిపోనే పోయిండు పో. ఇంతకేమైంది? కుల్లంగా మాట్లాడే సారు ఇట్లా కళ్ళ పొండి నీళ్ళెందుకు తీసిండానంటే ఎందుకో సారే చెప్తాడు. ఈనుండ్రి. 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనతో రూపాయి లేదు. అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేతాం అని ఈయన అన్నాడు. అసలు విషయం ఏందో అర్థమైంది. దానుల్లా 2017లో రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టినప్పుడు పైసలు లేకుంటే కార్యకర్త 5 ఎకరాల భూమి అమ్మిచ్చిండట. అది గుర్తు చేసుకుంటూ కార్యకర్తలకు చెప్పి ఇట్లా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సరే, ఈ రాజకీయం అంతా పక్కన పెడితే నీ దగ్గరికి పిలిపించుకున్న కార్యకర్తలకు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల గురించి చెప్తావానే? అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. అన్ని గ్రామ పంచాయతీలు గెలిచి రావాలనా? నువ్వే రాహుల్ గాంధీ సభకు కార్యకర్త భూమి అమ్మి పెట్టినావు, మరి అందరు సర్పంచ్ గెలవాలంటే మాటలు అన్నా అన్ని పైసలు ఏడికెళ్ళి వస్తాయి? మరి ఇవ్వండి, వాళ్ళు అప్పు చేయండి. ఏంది అప్పు చేయాలనా? మరి అవి ఎట్లా ఊడతాయే జగ్గారెడ్డి అన్న? ఎట్లా కడదాం అనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాం మీకు. మళ్ళా కానీ జగ్గారెడ్డి సార్ అంటే జగ్గారెడ్డి సారేనులా ఇప్పటిదానిగా బాధపడ్డాడు, ఇప్పుడే ఇట్లా నవ్విచ్చిండు. ఎంతైనా కార్యకర్తలకు భరోసా ఇచ్చుట్లా సారు ముందుంటాడు. పోన్రి. పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది మన దేశంలో పరిస్థితి. ఒక్క వానకే బస్తీలన్నీ ఆగమైపోతున్నాయి, ఇండ్లకు నీళ్ళు వస్తాయి, రోడ్లు మొత్తం చెరువులైపోతాయి. ఆ రోడ్ల మీద జర్నీ చేసే పబ్లిక్ సుక్కలు అవుపిస్తున్నాయి. సారు జర మా బాధలు చూడుర్రి, కొత్త రోడ్లు వేయుర్రి, లేకపోతే రిపేర్ చేయండి అని జనం ఎంత మొత్తుకున్నా ఎవ్వల్లొల్లి ఆలదే. ఇక లాస్ట్ చూసి కాన్పూర్లో ఒక అన్న ఏం చేసిండో చూడుర్రి. అలా చూసినరా, పాల సముద్రంలో శేషతల్పం మీద మహావిష్ణువు పవలించినట్టు నడి రోడ్డు మీద నిలిచిన వాన నీళ్ళల్లా పరుపేసుకొని ఆరాంసే ఎట్లా వండుకున్నాడో. పక్క నుంచే బైకులు, కార్లు పోతున్నాయి వస్తున్నాయి. అయినా సుత ఈ అన్న మాత్రం లేవకుండా అట్లనే వండుకొని భారత్ మాతాకి జై అని స్లోగన్లు ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో చూపెట్టేందుకు ఈ అన్న ఇట్లా నీళ్ళలో వండుకొని నిరసన తెలిపినట్టున్నాడు. మరి ఏం చేయాలి? ఎన్నో రోజుల నుంచి ఎంతో మందికి చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు, అందుకే ఇట్లా చేసినా అని అంటున్నాడట.
కొన్ని వీడియోలు చూస్తేనైతే మనసంతా ఎట్లనో అవుతుందిలా, కడుపులో దేవిని అట్లా అనిపిస్తుంది. అగో అసవంటిదే ఈ వీడియో. అయ్యో భగవంతా, ఈ ఆలుమొగలు ఆరటం చూసినరా, చుట్టూ మనిషి మునిగి అన్ని నీళ్లున్నాయి, ఎటు పోయేటట్టు లేదు. కానీ బిడ్డకు పానం బాగలేదు, దవాఖానకు తీసుకుపోవాలి. ఏం చేయాలో దోయక బిడ్డను బాహుబలి రేంజ్లా చేతులల్లో ఎత్తుకొని ఆ వరద నీళ్ళల్లా ఒక్కో అడుగు వేసుకుంటా పోతున్నారు. పాపం వాళ్ళ కష్టం పగోళ్ళకు కూడా రావద్దు దేవుడా అని బాధపడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరిగింది ఇది. మరీ ఇంత ఘోరమానుల్లా గవర్నమెంట్ అసలు ఏం చేస్తున్నది అని దుమ్మెత్తి వస్తున్నది ఈ వీడియో చూసిన నెటిజన్లు. అరెరే, ఏడ చూసినా దొంగలే మోపైరు ఈ నడుమ. సందు దొరికితే చాలు పిల్లిలాగా వచ్చి అద్దరిగాడికి మూట కట్టుకొని అవతల పడుతున్నారు. మరి వాళ్ళ సుత కాంపిటీషన్ పెరిగిపోయినట్లున్నది. అందుకే ఏది పైసలు ఏది నగలని పట్టు పట్టకుండా ఏది దొరికితే అది అందుక పోతున్నారు. లాస్ట్కి ఎట్లా పాత ఇనుప సామానైనా సరే ఫస్సక్ కనిపిస్తున్నారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఈ నడుమ దొంగలు వైన్ షాప్ల చుట్టే తిరుగుతున్నారు. అగో ఈ బట్టే బాజగాన్ని చూడర్రి, అటు ఇటు చూసి వైన్ షాప్లో వచ్చిండు. గల్లాపెట్టెలు గుంజి అందులో 1,25,000 మూట కట్టుకొని అవతల పడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో జరిగింది దొంగతనం. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అయింది. అది అక్కడ అయింది కదా, ఇక ఇక్కడ చూడుర్రి, దేవుని గుళ్ళనే చోరీ చేయడానికి వచ్చిండ్రు ఈ ఇద్దరు దొంగ రాసుకెళ్ళగాళ్ళు. ముఖాలు అవుపడకుండా ముసుగులేసుకొని వచ్చి ఉండి వల్గొట్టి అందున్న పైసలు కానుకలు దేవుని విగ్రహాల మీద ఉన్న నగలు పూజా సామాన్లన్నీ పట్టుకొని అవతల పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా తిలానా అనే ఊర్లో ఒక్కటే రోజు రాత్రి 3 గుళ్ళల్లో దొంగతనాలు జరిగినాయట. అందులో ఇదొకటి. అరే పోలీసులు అంటే పురాగ భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఎట్లా చక్కగా అవుతారో వీళ్ళు అని అంటున్నారు భక్తులు. ఈ నడుమ ఒక అక్క కారేసుకొని రైలు పట్టాల మీద జయ్యమని దంచుకోబోతుంటే పోలీసులు బలిమీటికి ఆగబట్టారు కదా, యాదుకున్నదా? ఆ టైంలో ఎదురుంగా రైలు రాలేదు కాబట్టి ఏం కాలే. ఇక ఇప్పుడు ఇంకొకడు మోపైండు. ఈ మోతేవారి ఏకంగా కారు వేసుకొని ప్లాట్ఫామ్ మీదకే పోయిండు. రైలు ఎక్కుదామని వచ్చిన ప్యాసింజర్లు రైలుకు బదులు కారు వస్తుంటే చూసి షాక్ అయిండ్రుల్లా. తోచితోయనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోయినట్లు ఇంకో ఈ పైల్వాను ఆల్టో కార్ వేసుకొని రైల్వే ప్లాట్ఫామ్ మీదకి దంచుకొని వేయిండు. వచ్చొచ్చుడే అక్కడ ఉన్న టంబాలను గుద్దిండు. ఊర్ని రైలు వస్తుంది అనుకుంటే కార్ వచ్చింది ఏందని ప్లాట్ఫామ్ మీద ఉన్న పబ్లిక్ అంతా పర్షాన్ అయి చూడబట్టిండ్రు. ఫుల్గా మందేసుకొని ఎటు పోతున్నాడో సోయి కూడా లేకుండా ఆ చక్క ప్లాట్ఫామ్ మీదకే కారెక్కించిన డ్రైవర్ను అరెస్ట్ చేసిండ్రు సిఆర్పిఎఫ్ పోలీసులు. ఈ పిల్లగాడు వచ్చే టైం అయింది, ఈయన వస్తున్నాడు అంటేనే నాకు గుబులు అవుతుంటది. ఏమోరిస్తాడో ఏందో నన్ను. ఇంకెవరులా మన రాజేష్. హౌ టు గో లూనర్ స్పేర్ టెల్ మీ. వాయిస్ ఈయన వస్తున్నది కదా, అట్లనే ఏమేం పట్టుకోవాలి ఏంది కదా కొంచెం డీటెయిల్ గా చెప్పవా జరా. ఓ గోకుతోటి మాట్లాడుతున్నావా? అది గోకు గీకు కాదు, గ్రోక్. గదేలే. ఇంతకీ ఏమడుగుతున్నావు దాన్ని? ఈ మనుష్యుల నుండి దూరంగా ఈ కుళ్ళు కుట్ర కుతంత్రాలు లేని సమాజంలో మనశ్శాంతి కోసం ఉండడానికి మండలానికి పోయేటందుకు ఏమేం రెడీ చేసుకోవాలని అడుగుతున్నా. మీది సిటీ అన్నావు కదా, మండలానికి ఎందుకు? నేను అన్నది మామ దగ్గరికి. మండలం అంటావు, మామంటావు, పిల్లనిచ్చిన మామనా మేనమామనా? అందరికీ మామ చందమామ, చందమామ దగ్గరికి. సాల్తి చందమామ కాడికి పోయేటందుకు నువ్వేమన్నా దోమగామివా? వ్యోమగామి కాదది, వ్యోమగామి. అయినా చందమామ మీదకి పోయి ఏం చేద్దామని చెప్పినా కదా, ఈ స్వార్థపూరిత లోకంలో ఉండలేకపోతున్నా. అందుకే ప్రశాంతంగా ఉండేదందుకు పోదాం అనుకుంటున్నాను. అక్కడ గాలి నీళ్లు ఏముండవట కదా, పోతే ఎట్లుంటావు? అది ఒకప్పుడమ్మా, ఇప్పుడు చందమామ మీద హ్యాపీగా ఉండొచ్చట, గాలి నీళ్లు కూడా దొరుకుతాయి. అంటే దుకాణం పెట్టిర్రా ఎవరన్నా? పెట్టిండ్రు. రాకెట్ అక్కడ ల్యాండ్ కాగానే చేతుల్లో బాటిల్ పట్టుకొచ్చి వాటర్ బాటిలే 20 రూపాయలు 20 రూపాయలు అని అమ్ముతారు, మనం కొనుక్కోవాలి. ఓ అవునా? బతుకు పని చేస్తే కూడా అర్థం కానీ యాంకర్ తోటి పని చేస్తున్నా, ఏం చేస్తాం? చెప్పవేంది, నిజంగానే అమ్ముతున్నారా అక్కడ?
అమ్ముడు కాదమ్మా అంజలమ్మ, నీళ్లను తయారు చేసేటందుకు కావలసిన మూలకాలు పుష్కలంగా ఉన్నాయట చంద్రుని మట్టిలా. చైనా శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. ఆల్రెడీ అక్కడ నుండి చాంగి 5 మిషన్ తెచ్చిన మట్టిని టెస్టులు చేసి కొన్ని నీళ్లు తయారు చేసిండ్రట కూడా ఇక్కడ. అసలు తయారు చేసుడు ఎందుకు? ఇక్కడ నుంచే పట్టుకోవచ్చు కదా. ఆఫీస్కి వచ్చేటప్పుడు కట్టుకొచ్చుకునే సజ్జ అనుకుంటున్నావు అదేమన్నా పట్టుకపోయేటందుకు? ఇక్కడ నుంచి 1 గ్యాలన్ నీళ్లను పంపాలంటే 72 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట. అంటే 1 లీటర్ నీళ్లు పంపేటందుకు 19 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు. 19 లక్షలా? అందుకే మరి ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్లను పట్టుకపోయినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని దాన్ని కూడా అక్కడనే తయారు చేస్తుర్రట. ఆ ఆక్సిజన్ తయారు చేసుడు ఎందుకు? మరి ఈ మధ్యాహ్నం అంటే మూన్ మీదకి పోతున్నారు కదా చాలా మంది శాస్త్రవేత్తలు. ప్రయోగాలు చేయాలంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా, కొందరు నెలలు పోయి మళ్ళీ వెనకకు వస్తున్నారు. అట్లా ఉండాలంటే గాలి నీళ్లకు కష్టం అవుతుంది కదా వాళ్ళకు. కాబట్టి అక్కడనే తయారు చేస్తారట. అంటే ఆక్సిజన్ ఫ్యాక్టరీ పెడతారా ఆడ? ఎందుకు పోయి జాయిన్ అవుతావా అందులో? అరే చెప్పు. ఎక్కడ దొరికిన సంతరా ఇది? అక్కడికి పోయిన వ్యోమగాములు శ్వాస వదిలినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ను నీళ్ల సాయంతో కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్గా మారుస్తారట. ఆక్సిజన్ అన్నావు? నీ అసొంటిదే. మహేష్ బాబు సినిమాకి పోయి ముఖేష్ యాడ్ పడంగానే అయ్యో తప్పు థియేటర్కి వచ్చినా అనుకొని బయటకు వచ్చేసిందట. మరి చెప్పేది మొత్తం వినవా? అట్లా తయారు చేసిన హైడ్రోజను కార్బన్ మోనాక్సైడ్లతోటి మళ్ళా ఆక్సిజన్ తయారు చేసి సిలిండర్లలో స్టోర్ చేస్తారట. సిలిండర్లు ఎందుకు? వంట వండుకొని తినేటందుకు. ఓహో భగవంతా, అంటే మనం వదిలిన శ్వాసను మనమే మళ్ళా పీల్చుకున్నట్టు. అప్పుడు వదిలింది పీల్చుకుంటే అయిపోతుంది కదా, మళ్ళా ఇదంతా ఎందుకు? ఏపా నీతో మాట్లాడా నేను, ఏది అర్థమై సావదు నీకు. ఇందుకన్నా తొందరగా వెళ్ళిపోవాలా నేను చంద్రమండలానికి. ఎందుకు ఉత్తగానే నా మీదకి గరం అవుతాడో అర్థం కాదు ఈయన. 2 అంటే 2 రోజులు ఉక్కపోత కాకపోతే ఉక్కపోత. ఇంట్లో కూర్చున్నా ఉక్కపోత, బయటికి వెళ్ళినా ఉక్కపోత, బండి మీద పోయినా ఉక్కపోత, బస్సులో పోయినా ఉక్కపోత, ఆఖరికి ఆఫీసులలో కూర్చున్నా ఉక్కపోత. మనుషులను మొత్తం చికాకు పెట్టింది అనుకోరాదు రే. కథం ఎప్పుడైతే ఉక్కపోత తక్కువైందో పట్నంలో, ఇక వాన కాకపోతే వాన కుమ్మేసింది అనుకోరాదు రే. పట్నంలా ఎక్కడి వాన ఏం వరద పో. కాలనీలు కాలువలైనాయి, రోడ్లు చెరువులైనాయి, మునిగినాయి, తేలినాయి, కొట్టుకపోయినాయి. అంతా ఆగమాగం గందరగోళం. బస్సుల దగ్గరికించి షురూ చేస్తే ఆటోలు, బండ్లు, ఆఖరికి నడుచుకుంటూ పోయే జనాలు కూడా సుక్కలు చూసిండ్రు. హయత్ నగర్ నుంచి పటాన్ చెరువు దాకా, ఇటు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ దాకా వాన, కుండపోత వాన. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా సంపుడు చంపేసరికి ట్రాఫిక్ అంతకు మించి జనాలకు సుక్కలు చూపెట్టింది. 1/2 గంటల ఇంటికి పోయేటోళ్ళు 1.5 గంటలు, 1/2 గంటల ఇంటికి పోయేటోళ్ళు 3-4 గంటలు నరకం చూసిండ్రు అనుకోరాదు. ఇవాళ ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు, పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.